ఇక వికలాంగుల పెన్షన్ల పెంపు ఇతర పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు మంత్రి సీతక్క. మూగా చెవిటి విద్యార్థులకు కేవలం 10వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయని, త్వరలో ఇంటర్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు సీతక్క. వికలాంగులకు పెన్షన్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో వేసేందుకు సానుకూలంగా ఉన్నామని వెల్లడించారు. మలక్పేట బదిరుల ఆశ్రమ పాఠశాల, మాసప్ ట్యాంక్లోని అందుల పాఠశాల, సరూర్ నగర్లోని వికలాంగుల పాఠశాలలో కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రెండు విజువల్ ఛాలెంజ్డ్ బ్లైండ్ స్కూల్స్, అదేవిధంగా ఇక్కడ డెఫ్ అండ్ డమ్ స్కూల్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళ ద్వారా వింటూ, ఇప్పుడు మనకు చలికాలం పెద్ద ఎత్తున వస్తుంది, చలి కూడా విపరీతంగా పెరిగింది. వాళ్ళకు పార్టీలో ఏదో ఒక భాగంలో డిజేబుల్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనారోగ్యం కూడా వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని మన డిజేబుల్ స్కూల్స్లలో దుప్పట్ల పంపిణీ, ఒక్కొక్కరికి 3-2 అట్లా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ సందర్భంగా కొన్ని అంటే వాళ్ళ కోరికలు కూడా చెప్పారు. ఇక్కడ డెఫ్ అండ్ డమ్లో మనకు 10th క్లాస్ వరకే ఉంది. ఖచ్చితంగా ఇంటర్ చేయాల్సిన అవసరం, 10th తర్వాత ఎక్కడ స్కూల్ లేదు కాబట్టి డెఫ్ అండ్ డమ్ పిల్లలకు కూడా ఇంటర్గా ఈ యొక్క స్కూల్ను మార్చడం జరుగుతుంది రాబోయే కాలంలో. అదేవిధంగా పెన్షన్ కూడా కొంత డిజేబుల్లో నడవలేని పరిస్థితులు వాళ్ళు కానీ, లేదా పూర్తిగా చూడలేనటువంటి వాళ్ళకు ఊర్లలోపై పెన్షన్ తీసుకోవాలంటే కూడా కష్టంగా ఉంది. సో వాళ్ళు మాకు బ్యాంక్ అకౌంట్లలో కూడా డైరెక్ట్గా వేయండి అని కూడా చెప్పడం జరిగింది.